ధ్యానం అనేటువంటి అంశంలో ఏం ధ్యానం చేయాలో చూద్దాము. ఆ ధ్యానం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు కూడా మనము దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ధ్యానాన్ని గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. మెడిటేషన్, కాంటెంప్లేషన్. ఏంటి మనం ధ్యానం చేయాలి అని అంటే, దేవుణ్ణి ధ్యానం చేయాలి. గాడ్ హిమ్సెల్ఫ్, నాట్ అవర్ సెల్ఫ్. మన కోసం మనం మెడిటేట్ చేయడం కాదు, ధ్యానం చేయడం కాదు, ఆలోచన చేయడం కాదు. దేవుని గురించి ఆలోచించాలి. దేవుని గురించి కాదు, దేవుణ్ణే ఆలోచించాలి. గాడ్ హిమ్సెల్ఫ్ అనేది పడుకోవాల్సిన మాట. అది రెండవది. పోయిన ఆదివారం ఏం చూసాము అని అంటే, గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని గురించే 1వ కీర్తనలో రాయబడింది చదువుకున్నాం. ఏమని చదివాము అని అంటే, అక్కడ రాయబడింది మరొకసారి ఈ వారానికి కూడా చదివితే 1వ కీర్తనలో ఉన్నటువంటి ఆ మంచి మాట నేను చదువుతూ ఉన్నాను. చూడండి, మీ బైబిల్లో కూడా అలాగే ఉంటుంది. 2వ వచనం, మొదటి కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రం అనగా వాక్యం, అనగా బైబిల్, ఆయన మాటలు, దాన్ని ధ్యానం చేయాలి అని చూసాను. నెంబర్ 1, గాడ్స్ వర్డ్. అది ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అంటే ఏంటి అని చూసాం. ధ్యానం చేయడం అంటే ఆలోచించడం. ఆలోచించడం ఎలాగా? అదే పనిగా పదే పదే ఆయన మాటలను గురించి ఆలోచించడం. థింకింగ్, రిపీటెడ్ థింకింగ్. సో దేవుని మాటల్ని గురించి ఆలోచించడం అనేది ఎప్పుడు జరుగుద్ది అని చూసామంటే, ఆ మాటల యందు ఆనందిస్తే ఆలోచిస్తామని చూసాం. ఆనందం ఉంటే అదే పనిగా ఆలోచిస్తాం. పగలు అనక రాత్రి అనక ఆలోచన చేస్తాం. కొంతమంది అలా చేశారు. నిద్రను పక్కన పెట్టారు, అలాగే ధనాన్ని పక్కన పెట్టారు, అలాగే ఆహారాన్ని పక్కన పెట్టారు. తిండి, నిద్ర, ధనం అనేవి లెక్క చేయక ఎక్కువగా ఎంచింది ఆయన మాటలనే అని గడిచినటువంటి వారంలో ఆదివారం జ్ఞాపకం చేస్తున్నాం. సో ఆనందం అనేది ఉన్నప్పుడు అదే పనిగా ఆలోచిస్తాం. ఆనందిస్తే ఆలోచిస్తే ఏమొస్తుంది అని ఈ వచనం చెప్తుంది అంటే, ధన్యత ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది. నువ్వు దేవుని మాటల్లో ఆనందిస్తే ఆలోచిస్తే ఎంతో ఆశీర్వాదం ఉంది అన్నది ఈ 2వ వచనం చాలా సుస్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇది మనం చేయాలి. ఇది కనుమరుగైపోతున్నటువంటి ఒక కళగా ఉండిపోయింది. క్రైస్తవ భక్తిలోని కార్యక్రమాల్లో ధ్యానం అనేది దరిదాపుల్లో లేదు, చాలా వరకు దూరం అయిపోయింది, ధ్యానించటం లేదు ఎవరు అని సాతానుడు అది అదునుగా చూసి మన మనసుల నిండా దేవుడిని, దేవుని మాటల్ని, దేవుని కార్యాన్ని, దేవుడు ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాడు అన్నదాన్ని పక్కన పెట్టేసి ఖాళీ చేసేసి మనసులో నింపుకోవాల్సింది పోయి అది చేయటం లేదు. కనుక సాతానుడు లోకాన్ని ఎలాగ ప్రేరేపించాడు అంటే, నీ మనసును ఖాళీ చేసుకో, అదే ధ్యానం అని వాడు అలాంటి ప్రక్రియని, ధ్యాన ప్రక్రియ ప్రపంచంలో ఎలా ఉందంటే మనసును ఖాళీ చేసుకుంటా. ఎంత భిన్నంగా, విభిన్నంగా, ప్రత్యేకంగా, వేరుగా ఉందంటే క్రైస్తవ ధ్యానం అంటే మనసుని నింపుకుంటా, ఆయనతో నింపుకుంటా, ఆయన మాటలతో నింపుకుంటా, ఆయన కార్యాలతో నింపుకుంటా, ఆయన ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాడో, ఆయన యొక్క చొరవ, ఆయన యొక్క ఇనిషియేషన్ అంటాము, అది ఎలాగుందో, ఆయన ఇప్పుడు ఎలా స్పందిస్తున్నాడో, రైట్ నౌ ఎలాగ ఆయన రెస్పాండ్ అవుతున్నాడో అన్న దానిని గురించి మన మనసులు నింపుకోవడం, అదే పనిగా ఆలోచన చేయడం అనేది మనం చేయవలసిన పని. మనం అలా చేయకపోయేసరికి వాడేమో పూర్తిగా దాన్ని ఖాళీ చేసేయమంటున్నాడు. ఒక ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. ఒక ఆమెకేమో మరి ఇంట్లో దెయ్యం ఉందని ఆ దెయ్యాన్ని ఆమె
యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం ఇది. ఇంట్లో ఉన్న దెయ్యాన్ని బయటికి పంపించేసి, ఇంట్లో ఉన్న దెయ్యాన్ని బయటికి పంపించేస్తే ఆ బయటికి వెళ్ళినటువంటి దెయ్యం ఆ పైన చూసేసరికి ఇల్లు అంతా ఖాళీగా ఉండడం, శుభ్రపరిచి చక్కగా తెచ్చిపెట్టి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి మొత్తానికి ఖాళీగా వచ్చేసరికి ఇక ఇల్లు ఖాళీగా ఉంది కనుక బయటికి వెళ్ళినటువంటి ఆ దెయ్యం మరి 7 దెయ్యాలని తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసేసి. కనుక ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి ప్రభు చెప్పిన దాని గురించి. మన ఇంట్లో నుండి, మన ఒంట్లో నుండి, మన మనసులో నుండి దెయ్యాన్ని బయటకు పంపడం ఒక ప్రక్రియ అయితే, దేవుణ్ణి నింపడం ఒక ప్రక్రియ. ఖాళీ ఉంచకూడదు. ఏం చేస్తున్నారు సార్ అని నేను ఒక ఆయన అడిగితే, నేను ఖాళీ అండి, మా ఉద్యోగం చేస్తున్నాను. ఖాళీగా ఉన్నాడు కనుకనే ఇలాంటివి నింపుతాడు అన్నమాట సార్. కాబట్టి ప్రియులరా, ఖాళీగా ఉండడానికి గురించి ఇంగ్లీష్లో ఒక సామెత, ఒక నానుడి చెప్పుకోవడం అనేది ఏంటంటే, బ్లాంక్ మైండ్ ఈజ్ ద వర్క్షాప్ ఆఫ్ డెవిల్స్ వర్క్షాప్. దెయ్యపు కర్మాగారంగా మారిపోతుంది నీ ఖాళీ. ఖాళీగా ఉన్నావు, మనసు ఖాళీగా, నువ్వు ఖాళీగా ఉన్నావు చేయకూడదు. మనసుని నింపుకోవాలి. మనసుని ఆయనతో నింపుకోవాలి, మాటలతో నింపుకోవాలి, పనులతో నింపుకోవాలి. సరే, ఖాళీగా ఉంచుకో. దెయ్యంతో అసలు నింపకూడదు. దెయ్యంతో, దెయ్యం కార్యాలతో, దెయ్యం పనులతో నింపుకోవాలి. ఎలాగుంటాయి దెయ్యంవి అనేది మనకు వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనకు బాగా తెలిసినా అదే చేస్తుంది. దెయ్యం పనులు ఏంటి అనేవి ఆలోచన చేస్తే ఆకస్మికంగా చాలా దెయ్యం పనులు ఉంటాయి. బైబిల్ నిండా కూడా చూస్తారు, మనకి తెలిసేవి. వాడి యొక్క వ్యూహాలని, వాడి యొక్క స్ట్రాటజీస్ అన్నమాట. స్ట్రాటజీస్ ఆఫ్ సాటర్న్ అన్నమాట. వాడి వ్యూహం, వాడు ఏం పెట్టాలో పెడతాడు. ఇప్పుడు దేవుడి కొరకైనటువంటి ఆకలి చంపేస్తాడు. పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు, నూడిల్స్ అని, లేకపోతే లేస్ అని, అవన్నీ ఇవన్నీ అవి తిని అన్నం తినడం. బలమైన ఆహారం తినడం లేదండి, ఏం డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే ఏం అన్నం తినడం లేదు, ఏం మాంసం తినడం లేదు, లేకపోతే ఏమి కాయగూరలు తినడం లేదు అని అంటే కారణం ఏంటి అని అంటే, ఈ రుచి మరిగారు కనుక. ఏ రుచి? ఈ చిరుతుల యొక్క రుచిని మరిగారు కనుక బలమైన ఆహారం అని రుచించారు. పేద బలగా చెప్తాడు, మీరు రుచి చూచి ఎరగండి, ప్రభు దయాళుడు. దేవుని గురించినటువంటి రుచి మీకు తెలిసింది అనుకోండి, అప్పుడేమవుతారంటే మిగతా మాని వేస్తారు. చాలా చక్కగా మిగతా మాని వేస్తారు. సమస్తమైన దుష్టత్వం, కల్మషం ఇవన్నీ కూడా మానివేస్తారు. అవి మానివేసి దేవుని గురించి రుచి చూశారు కనుక, ఆ రుచి పెరిగిన మీరు ఇవి రుచించడం లేదు కనుక వీటిని పక్కన పెట్టి ఇక ఏది రుచించింది దానికోసమైనటువంటి అపేక్ష మీద పెరుగుతుంది. నిర్మలమైనటువంటి పాల వంటి ఆ దేవుని వాక్యాన్ని అపేక్షించండి. అపేక్ష అంటే డీప్ డిజైర్, కోరిక ఆయన మాటలకు. రక్షణలో ఎదుగు నిమిత్తం అనేటువంటి మంచి మాట. ఎదగాలంటే, పిల్లోడు ఎదగాలి అని అంటే, బిడ్డ ఎదగాలి అని అంటే పాలు పెట్టాలి, పాలు కావాలి. పాల పట్ల కోరిక లేదంటే ఎదుగుదల ఆగిపోతాం. ఆత్మీయంగా ఎదుగుదల లేకపోవడానికి కారణం వాక్యం అనే పాలుని కోరుకోకపోవడం. అది చాలా వరకు లాస్ట్ టైం మనం చూసాం. సో ఈరోజు నాకు ఒక మంచి విషయాన్ని నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ విషయం చూడక మునుపు ఇంకా ధ్యానాన్ని గురించి చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఏంటి ధ్యానం? అది బాగా మనకు అర్థమవ్వాలి. ధ్యానం అంటే ఏంటో ఎంత బాగా మనకు అర్థమవుతుందో అది ఖచ్చితంగా మనం చేస్తాం. సో ధ్యానం అంటే దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని చదవడం. చదువుతుంటుంటే అది దేవుని వాక్యం కనుక దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది క్రైస్తవ ధ్యానం.
ఖచ్చితంగా తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. ప్రశ్న ఏంటంటే ఎంతమందిని చదువుతున్నాము? శ్రద్ధగా కూర్చొని చదవడం అనే అలవాటు ఉందా క్రైస్తవుడా? రీడింగ్ హ్యాబిట్ ఉందా? గాడ్స్ వర్డ్ని రీడ్ చేస్తున్నామా? మెడిటేషన్ అంటే దేవుని వాక్యాన్ని చదవడం, చదివిన తర్వాత చదివినటువంటి దేవుని వాక్యాన్ని గురించి అధ్యయనం చేయడం, స్టడీ చేయడం. చదవడం ఒక స్టెప్ అయితే, రీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్ అయితే, స్టడీయింగ్ అనేది సెకండ్ స్టెప్, నెక్స్ట్ స్టెప్. దాన్ని స్టడీ చేయండి. ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏం రాశారు? క్రైస్తవ భక్తిలో బైబిల్ చదవడం, దాన్ని అధ్యయనం చేయడం అనేది బైబిల్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. నీ భక్తిలో బైబిల్ పాత్ర ఉంది, క్రైస్తవ భక్తిలో బైబిల్ పాత్ర ఉంది. బైబిల్ లేకుండా నువ్వు భక్తి చేయలేవు. బైబిల్ లేకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు నేను ఆశీర్వదించబడాలంటే ఈ క్రైస్తవ భక్తిలో ఒక ప్రక్రియ ఏంటంటే పరిశుద్ధ లేఖనాల్ని పఠించడం. క్రైస్తవ భక్తిలో ఈ పఠనం అనేది లేదు అని అంటే భక్తే లేదన్నమాట. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. విడ్డూరంగా అనిపించింది కానీ మొన్న ఒక పాస్టర్ గారు పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేస్తున్నప్పుడు మీరే ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడిగితే, ఆఖరి వీళ్ళకి ఏమన్నా పెళ్లి చేసుకోకూడదని ఏమన్నా అభ్యంతరం ఉంటే చెప్పండి, ఇప్పుడే మానేస్తాను రిజిస్టర్ అని చెప్తే అమ్మాయి అబ్బాయి లేచినప్పుడు పోయాడు. నేను ఆగిపోయాను. అమ్మాయి నేను సేవ చేయాలనుంది, బైబిల్ చదువుతున్నావా, ఇవి ఏం చదివావు అని అడిగిందట. అక్కడ బైబిల్ చదవడమా, 3 నెలలు అయింది అన్నమాట. పట్టుకొని అమ్మాయి అబ్బాయి కొట్టేసింది. అబ్బాయి అవుతాడా? అబ్బాయి కూడా చాలా చోట్లంకే కొట్టాడు. ఇద్దరు కొట్టుకుంటుంటే రిజిస్టర్ గారు వెళ్ళిపోయారు. ప్రసంగం చేసిన భాషగా తమ్ముడు ఈ ఊరు ఆయన ప్రసంగం చేయడానికి విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉంది. కానీ విషయం చూడండి అక్కడ ఎలా ఉంది. 3 నెలలు అయిందంట చదివేవాడు. 3 నెలలు అయింది ఈరోజు చదవలేదు, ఉదయం లేదు చదవలేదు, 3 నెలల కింద చదివాను అని చెప్తే మాత్రం అమ్మాయి కూడా అసలు సేవ చేయాలనేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి చేతిలో చదివి ఏం పాటించింది ఆవిడ? గవర్నమెంట్ పెళ్ళి. దేవుడా, నేను రిజిస్టర్గా ఉంటే పరిస్థితి రాకూడదు స్వామి అనుకుంటుంటాను. ప్రభుత్వం బట్టి మీరు ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడిగితే నాకు అభ్యంతరం ఉందని సమాజంలో కానీ ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో కానీ ఇంతవరకైతే రాలేదు. మరేమో వస్తే చేస్తాం, వాళ్ళ ప్రాబ్లం, మనం ఆపేది. కానీ కుటుంబం కట్టాలనుకుంటాం కనుక ఇలాంటి పరిస్థితి రాకూడదు. బట్ నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే బైబిల్ చదవడం అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో చూడండి. బైబిల్ చదవరు, పేపర్ చదివినట్టుగానైనా చదవరు, టీవీలో న్యూస్. ఇప్పుడు ఇన్నాళ్ళు ఒక్కటి వచ్చేది, శాంతారాం అని టీవీ చూడటానికి మా ఊర్లో ఒక పార్కులో, పబ్లిక్ పార్కులో పెట్టేవారు. వాళ్ళు ఎలా కట్టేసారు, మధ్యలో టీవీ ఉంటే దూరవాల్సిన వచ్చింది అన్నమాట. వార్తలు చదువుతుంది, విషయాలు ఉంటే కూడా అలాగే చదివేవాడు. ఒక్కడ చెబితేనే వినడు జాగ్రత్తగా. ఇప్పుడు 3 స్క్రోలింగ్స్ వెళ్తా ఉంటాడు. ఒకరు చెబుతుంటుంటారు, 3 లైన్లు వార్తలు వెళ్తా ఉంటుంటే చదివేస్తాం అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడు అని అంటే వాటి మీద ఉన్న శ్రద్ధ నా మాటల మీద లేదు వీళ్ళకి అని బాధపడతాడు. ఇక్కడ మనందరం కూడా ఒక తీర్మానానికి వద్దాం. నేను ప్రోత్సహిస్తున్నాను ఏంటి అంటే దేవుని సేవకుడిగా రీడ్ యువర్ బైబిల్. చదవండి. చదివితే ఏమవుతుందట? ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏం రాశారు, నాకేంటి, నాకు ఇందులో అన్వయింపుకు తీసుకోవాల్సిన విషయం ఏంటి అని అలా అనుకుంటూ ఉంటుండగా తర్వాత స్టెప్ ఏంటంటే బైబిల్ మూసేసినా అదే పనిగా ఆలోచించడం. అది మెడిటేషన్, కాంటంప్లేటింగ్ అంటాం. చెప్పాను కదా, మన థింకింగ్ ఫ్యాకల్టీని వాడడం. ఏమిటి ఏంటి ఏంటి అదేంటి అదేంటి అదేంటి, వాట్ ఈస్ వాట్, వాట్ ఈస్ వాట్, వాట్ ఈస్ వాట్ అని రిపీటెడ్గా దానికోసం ఆలోచించడం. అదే పనిగా నేను మళ్ళీ చెప్తున్నాను, పదే దానికోసం ఆలోచించడం. అది ధ్యానం మనసులో పెట్టుకోవడం.
ఏ పని చేసుకుంటున్నా వెళ్ళిపో, ఆఫీస్కి వెళ్ళిపో, డ్యూటీకి వెళ్ళిపో. చదివావు, స్టడీ చేసావు, రీడింగ్ అయిపోయింది, స్టడీ అయిపోయింది, ఇప్పుడు మెడిటేషన్ అన్నా. అదే అన్న డే అండ్ నైట్. నువ్వు పగలు చదివింది నిద్రలో కూడా అది పనిచేస్తావు. అంటే పగలు నువ్వు ధ్యానం చేసింది నిద్రలో కూడా అది పనిచేస్తుంది. అది సబ్కాన్షియస్లో అది జరిగిపోతూ ఉంటుంది అన్నమాట, మనసులో పరిభ్రమిస్తుంది. సో దాన్ని ఏమన్నాడంటే మెడిటేషన్ని ఓ భక్తుడు, మెడిటేషన్ ఈజ్ ద ఎబిలిటీ టు హియర్ గాడ్స్ వాయిస్. ధ్యానం అంటే దేవుని స్వరాన్ని వినడం. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మెల్లని స్వరాన్ని వినడం. మాట్లాడా దేవుడు నీతో అంటే ఒక మొక్క చెప్పలేదు. కారణం ఏంటంటే నువ్వు చదవలేదు, దాన్ని అధ్యయనం చేయలేదు. మూడవ స్టెప్గా నువ్వు మెడిటేట్ చేయలేదు. యు ఆర్ నాట్ కంటెంప్లేటింగ్ గాడ్స్ వర్డ్. ఎవరైనా అపకారం చేస్తే మాత్రం వారి మనసులో ఉంచుకుంటాం అన్నమాట. అపకారం మనసులో ఉంచుకుంటా అనే ధ్యానంలో ఉంటాం. ఏంటంత పని చేసింది, ఏంటంత మాట అంది, ఆవిడేంటి ఎలాగనేసాడు, ఆ సేవకుడేంటి ఎలాగనేసాడు, ఏంటి ఏమిటి ఏమిటి కష్టం కలిగింది కాబట్టి అలా ఉంచుకుంటాడు. ఒక మాట, ఆనందిస్తే అదే పనిగా ఆలోచన చేస్తావు, దుఃఖిస్తే కూడా అదే పనిగా ఆలోచిస్తావు, బాధపడితే కూడా అదే పనిగా ఆలోచిస్తావు. ఆ విషయాలు, ఆ వ్యక్తులు, ఆ మాటలు, ఆ చేతలు. అది నెగిటివ్ అన్నమాట. పాజిటివ్ ఏంటంటే ఆనందిస్తే, ఆయన మాటలు ఏంటో ఆనందిస్తే ఆలోచిస్తాం. మనసులో అవగాహన ఉంచుకోవడం అనేది ఒక రకమైన ధ్యానం. దేవుణ్ణి ప్రేమిస్తే మన దగ్గర ఎలాంటి ప్రేమ ఉంటుందంటే అపకారం మనసులో ఉంచుకో. నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్, నో కీపింగ్ రికార్డ్ ఆఫ్ రాంగ్స్ బ్రదర్స్ అని అర్థం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో ప్రేమాధ్యాయంగా పిలువబడుతున్న దాంట్లో ప్రేమ యొక్క ఒక లక్షణం రాదు. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఆయన పరిశుద్ధ లేఖనాల్ని, ఆ ప్రేమ కలిగిన మాటల్ని నువ్వు వింటావు. లిజనింగ్ గాడ్స్ వర్డ్, హియరింగ్ గాడ్స్ వర్డ్ అనేది జరుగుతుంది. అండ్ ఒబేయింగ్ హిస్ వర్డ్. ధ్యానం అంటే దేవుని వాక్యాన్ని వినే సామర్థ్యం. ధ్యానం అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించే సామర్థ్యం. బాగుంది డెఫినేషన్. దేవుని వాక్యాన్ని వినడం, ఆయన మాట్లాడుతుంటుంటే ఆ విన్న దేవుని వాక్యానికి, ఆ మాట్లాడిన దేవుని మాటకు విధేయత చూపించడం, ఒబే అవ్వడం, అది మెడిటేషన్. చాలా చక్కటి విషయం కదా. ఇంకొక ఆయన అంటాడు, ది ప్రేయర్ఫుల్ ఎంప్లాయింగ్ ఆఫ్ ఇమాజినేషన్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎంపథెటిక్ విత్ ద టెక్స్ట్. ప్రార్థనాపూర్వకంగా మన యొక్క ఊహాశక్తిని ఉపయోగించి ఆ లేఖనాన్ని తీసుకోవడం. యూజింగ్ యువర్ ఇమాజినేషన్, యూజింగ్ యువర్ బ్రెయిన్. అంటే మనసు పాత్ర, ఊహాశక్తి యొక్క పాత్ర. మంచిగా ఊహించడం, ఊహాశక్తి అనేది ఉన్నమాట. ఇమాజినేషన్. మెడిటేషన్ మీన్స్ ఇమాజినేషన్, యూజింగ్ యువర్ ఇమాజినేషన్. ఆ టెక్స్ట్ని, ఆ లేఖనాన్ని, ఆ వచనాన్ని, ఆ భాగాన్ని, ఆ అధ్యాయాన్ని ఊహించడం. ఏం జరిగిందో ఊహించడం, ఎలా జరిగి ఉంటుందో. యేసు ప్రభు వారు సమరస్త్రీతో మాట్లాడారు అనుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఎలా మాట్లాడారు ఈయన, ఎలా ఉండుంటుంది ఈయన యొక్క భావోద్రేకం, ఎలా వింటుంది ఆమె, ఎలా ఉంది ఆమె యొక్క భావోద్రేకం, ఆమె ఎలా నిలబడి ఉంటుంది, ఈయన ఎలా నిలబడి ఉంటాడు. శిష్యులు వచ్చారు, స్త్రీతో మాట్లాడుతుంది ఏమిటి అని అనుకున్నారు కదా. ఏమనుకున్నారు వాళ్ళు? ఆ తర్వాత ఎందుకు ఆగిపోయారు వాళ్ళు? స్త్రీతో మాట్లాడుటను బట్టి చూచి ఆశ్చర్యపడి ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావా అని అడగలేదట. అంటే ముందేమనుకున్నారు, తర్వాత ఎందుకు ఆగారు? అదంతా ఇంకేం పని, అంతలో మాట్లాడతాడు తొందరగా అని అనుకున్నా. మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడన్నా ఒక ఒంటరిగా ఉండే ఆడదాంతో మాట్లాడుతున్నట్టు నేను మాట్లాడటం లేదు. అమ్మా అంటున్నాడంటే తండ్రిలాగా మాట్లాడుతున్నాడు. ఆమె అంత పడతి చెడిపోయింది, కానీ ఈయన దగ్గరకు వచ్చేసేటప్పుడు
ఈయన్ని కూడా ఉడిలో పడేయాలన్నట్టుగా ఈ హావభావాలు లేవు, వేసిభావాలు ఎలా ఉంటాయి? అలా లేవే. ఈ కాన్వర్జేషన్ అనేది ఎంతో హోలీగా ఉంది అని ఇక అడగడానికి తెగించలేకపోయాడు. పరిశుద్ధమైన పరిస్థితి అది ఊహిస్తున్నప్పుడు అలా జరుగుతుంది, ఇమాజినేషన్ వాడుతున్నప్పుడు అలా. వాక్యాన్ని చదవడంలో, దాన్ని అధ్యయనం చేయడంలో, ఆ తర్వాత దాన్ని ఏమో ధ్యానం చేయడంలో ఇమిడి ఉన్నటువంటి విషయాలు ఏంటండి? ఇదిగో ధ్యానం చేయడం అంటే ఆలోచన చేయడం, ఇదిగో ధ్యానం చేయడం అంటే దేవుని స్వరం వినడం, అని మాట్లాడుతుంటే వినడం. ధ్యానం చేస్తున్నామంటే మనతో మాట్లాడేటప్పుడు వినగలిగేటట్టుగా మన యొక్క గ్రహణ శక్తి ఉండడం. దేవుడు నాతో మాట్లాడేడు అర్థమైందండి. ఖచ్చితంగా చెప్పగలుగుతాం దేవుడు నాతో మాట్లాడి, ఇవాళ వాక్యం చదువుకుంటున్నాడు మాట్లాడాడు, ఇవాళ నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈవేళ మాట్లాడాడు అని గట్టిగా ఒక ఎష్యూరెన్స్ మనకు వస్తాం. మెడిటేట్ చాలా గొప్ప విషయం. ప్రేయర్ఫుల్గా ప్రార్థనాపూర్వకంగా ఉండడం, ఇమాజినేషన్ వాడడం. పిల్లరా, ధ్యానం చేయడం అనేది దేన్ని బట్టి చేయాలి? రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మంచి మాట చూపిస్తాం. వాక్యం అయిపోయింది, ఇప్పుడు దేవుణ్ణి కూర్చు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే మనము అక్కడ కొంచెం సేపు ఆగి ఆపచ్చు. యెషయా గ్రంథం 26:3. యెషయా గ్రంథం 26:3 చదువుతారా? ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. అద్భుతమైన మాట. ఇది పట్టుకొని వేళకి ఇంటికి వెళ్ళిపోవాలి. అంత మంచి మాట చూడండి. దేవుణ్ణి, గాడ్ హిమ్సెల్ఫ్, నాట్ అవర్ సెల్ఫ్, స్టార్టింగ్ కూడా జ్ఞాపకం చేస్తాం. వాట్ డు వి రీడ్ అపాన్ అని అంటే గాడ్స్ వర్డ్ అయిపోయింది. ఇప్పుడు గాడ్, దేవుణ్ణి, ఆయన్ని అనే మాట ఇక్కడ వస్తుంది. ఎలా వస్తుంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే దేవుని మీద, దేవుణ్ణి గురించి. పిల్లరా, ఇక్కడ ఈ ఆనుకొనునో దగ్గర మనం ఇంగ్లీష్లో చూస్తే డిఫరెంట్ టెక్స్ట్లు చూస్తే, ఎడిషన్స్ చూస్తే మనకేమర్థం అవుతుందంటే వేరే వేరే తర్జుమాలు చూస్తే ఒకటేమో స్టే అన్నమాట. స్టే చేయండి, దేవుని మీద స్టే అవ్వు. మన యొక్క మనస్సు ఆయన మీద నిలపడం అన్నమాట. స్టే, ఆగడం. మన మనసు ఆయన మీద బస చేయడం. స్టే చేస్తారండి ఇక్కడ అంటే ఈ రాత్రి స్టే చేస్తారండి ఇక్కడ అంటే బస చేయడం, ఉండడం, ఆగడం, నిలపడం. స్టేజ్. ఇప్పుడు ఆగుతుంది బస్సు, ఇప్పుడు ఆగుతుంది ట్రైన్, స్టేజ్ అంటాం కదా. సో దేవుని మీద ఆగడం, ఆనుకును. తెలుగులో చాలా బాగుంది స్టే. ఇంకో మంచి మాట ఏముంది తెలుసా? రిమైండ్ అనేటువంటి మాట. రిమైండ్ అవడం, ఆయన మీద ఆనుకొనడం. సో ఒక పిక్చర్ వర్డ్ ఉంది ఇక్కడ, ఆనుకొనడం దగ్గర. అంటే ఒక బొమ్మ వేస్తారనమాట. ఎగురి రాతగా లేదన్న ఒక విషయం బాగా మనకు అర్థం కావాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ఒక బొమ్మ వేస్తారు. ఆ బొమ్మ ఏంటి అంటే ఇసుక రేగిపోతుంది ఎడారిలో, ఆ ఎడారిలో ఒక గుడారం వేయబడి, అది బొమ్మ. ఇక్కడున్న బొమ్మ ఏంటో తెలుసండి? ఎడారిలో వేయబడిన గుడారం చుట్టూ తుఫాను రేగుతుంది. అదే సార్ ఎప్పుడు రాతగా ఏంటిదని అర్థం? ఇసుక తుఫానులో వేయబడినటువంటి ఆ యొక్క గుడారం ఊడిపోకుండా అలాగా ఉందంటే నీవు కూడా అలాగా చుట్టూ ఏవి రేగిపోతున్నా, తుఫాను, ఇసుక తుఫాను లాగా ఎంత రేగిపోతున్నా అది గట్టిగా వేయబడింది కనుక, గట్టిగా నాటబడింది కనుక, ఆ టెంట్ ఇన్ ద డెజర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కనుక అది ఊడిపోలేదు. ఆ టెంట్ ఊడిపోలేదు. సో ఆ టెంట్ పడిపోలేదు. అలా స్టే అవ్వాలి మన మైండ్ ఆన్ గాడ్. హల్లెలూయా. మనసు ఆయన మీద ఆనుకుంటుందా? ఆయన మీద రిమైన్ అవుతుందా? ఆయన మీద స్టే అవుతుందా? మెడిటేషన్ అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, చూసాము. ఇగో దేవుణ్ణి గురించి ధ్యానం చేయడం. మనసు అన్నమాట మైండ్ ఆన్ గాడ్.
మైండ్ స్టే అవ్వడం, మైండ్ రిమైన్ అవ్వడం. వీళ్ళ ఆశీర్వాదాల గురించి మాట్లాడాలి, తర్వాత అవన్నీ ఒక క్రమంలో పెట్టుకోండి. ధ్యానం చేస్తే ఏంటి ఆశీర్వాదాలు? ఒకటో ఏం చేసాము? ఆనందిస్తే ఆలోచిస్తాం, ఆలోచిస్తే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటి ఆశీర్వాదాలు? ఎక్కడో ఒక ఆశీర్వాదం చూసుకున్నాం, చేసుకున్నాం, ముగించుకున్నాం. ఏంటది? ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. నెంబర్ 1 బ్లెస్సింగ్ అన్నమాట. ఇక్కడ కనబడుతున్నటువంటి బ్లెస్సింగ్ అన్నమాట ఏంటంటే పూర్ణ శాంతి. పూర్ణ శాంతి గలవానిగా ఆ వ్యక్తిని ఆయన కాపాడతాడు. మన మనస్సు ఆయన మీద అనుకుంటే మనల్ని మనశ్శాంతిగా ఆయన కాపాడుతాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ధనమున్నా, పేరున్నా, ప్రఖ్యాతులున్నా, తింటున్నా, అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదనుకోండి, చాలా మనసుకి కష్టంగా ఉందనుకోండి. ఎన్ని ఉంటాయి? సో నీ మనసు ఆయన మీద నిలిపితే మన మనస్సుని ఆయన ఏం చేస్తాడంటే మనశ్శాంతిగా కాపాడుతాడా. వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడు. పర్ఫెక్ట్ పీస్ ఏంటో తెలుసా? చుట్టూ ఎంత తుఫానులు చుట్టుముట్టినా, కష్టాలు చుట్టుముట్టినా, అల్లుకుపోయినా, రేగిపోతున్నా, కళ్ళు తెరవడానికి ఇంకా అవకాశం లేదన్నమాట. ఇసుక రేగిపోతుంది అన్నమాట. కళ్ళల్లో దుమ్ము ధూళి విసిరికొట్టినట్టుగా అయిపోతుంది అన్నమాట. అయినా కూడా కదలకుండా ఉండేటట్టుగా చేస్తారు. అది పూర్ణశాంతి. పూర్ణశాంతి అంటే ఎంత అతలాకుతలం అయ్యే పరిస్థితులు మన చుట్టూ కూడా ఉన్నా కానీ మనం కదల్చబడని పరిస్థితి, కాపాడబడతాం. పూర్ణశాంతి అంటే మనము షేక్ అవ్వం, అన్షేకబుల్గా ఉంటాం. చేస్తారా? బ్లెస్సింగ్ ఉందిగా. Meditate upon God Himself. There is a benefit. Enter benefit అంటే you will be peace. You will have perfect peace. పూర్ణశాంతి. ఉద్యోగం లేదా? పూర్ణశాంతి. ఆరోగ్యం లేదా? పూర్ణశాంతి. అప్పులు ఉన్నాయా? అయినా పూర్ణశాంతి. శత్రువుల చుట్టుముట్టారా? అయినా పూర్ణశాంతి. సెకండ్ వేవ్ కరోనా ఉందా? అయినా పూర్ణశాంతి. ఉందో లేదో, వస్తుందో రాదో కానీ వార్తలు చూసి దుర్గులైపోతున్నామా? సెకండ్ వేవ్ ఉందో లేదో, ఉంది 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 అంటున్న విషయాన్ని బట్టే ఉక్కిరిపోతుంది. ఆయన పంపకుండా రాదు. లేదు, దేవుడికి స్తోత్రం. ఉంది, దేవుని స్తోత్రం. మన సాయం మీద, రోగం మీద కాదు, రోగాన్ని పోగొట్టగలిగిన, కాపాడబడగలిగే పరిస్థితి ఆయన్ని బట్టి మనకు ఉంది కనుక చుట్టూ రోగాలు, చుట్టూ కష్టాలు, చుట్టూ నష్టాలు ఉంటున్నా ప్రియారా మనం పూర్ణ శాంతి. అరే ఇన్ని కష్టాల్లో అలా ఉన్నారేంటి సార్? ఏంటంటే అందుకే అంటే ఏది నీ పూర్ణశాంతి ఏది? మరి నీ మనసే దేని మీద ఆత్మ ఉంది? పూర్ణశాంతి. చూడండి భక్తులు చెప్తారు, ఎవరు చూడండి, అనారోగ్యంలో పర్ఫెక్ట్ పీస్ఫుల్గా అంత పీస్ఫుల్గా ఎలా మరి? నా మనసు పరిస్థితి మీద లేదు, ప్రభు మీద ఉంది. పూర్ణశాంతిగా. అరే ఇంత నష్టంలో కూడా మీరు నవ్వుతున్నారేంటి? ఇంత కష్టంలో కూడా మీరు హ్యాపీగా ఉన్నారేంటి? దిగులుగా, నిరాశగా, నిస్పృహగా. నువ్వు చెప్పక్కర్లేదు కాబట్టి పొగ వేసి ఎదురుగా ఏడ్చేటట్టుగా. పాపం చూడలేదు కానీ నీ మొహం దగ్గర పోతుంది. When our minds on దిగులుగా మన ఆటలే చెప్పేస్తాం, మన ముఖమే చెప్పేస్తాం. సమస్య ఏంటంటే మన మనస్సు ఆ పరిస్థితి మీద నుండి ప్రభు వైపు, ఆ సమస్య వైపు నుండి ప్రభుకు, నువ్వైనా నేనన్నా మనం ఎవరమన్నా ఆయన మీద ఆనుకుంటే
మెడిటేషన్. స్టే అయితే రిమైన్ అయితే మనం పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడతాం. పూర్ణ శాంతి గలవానిగా పిల్లరా మంచి మాటతో ముగింపు ఉంది. 3వ ఎలా ముగింపు ఉంది? ఏలైనగా బికాస్ అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మీద విశ్వాసం వస్తుందంటే వస్తుంది. నీ విశ్వాసం తప్పదనే వస్తుంది. ఏమి ఎలా తెలుసు? ఢిల్లీకి వచ్చింది, మహారాష్ట్రకి వచ్చింది, వస్తుందా? ఏం చూస్తావు? వస్తే రాని ఆయన యందు నా విశ్వాసం ఉంది కనుక వికిలింపుగా ఉంది. కానీ నాతో మీతో మా అందరితో మాట్లాడతాను. మీరు అందరూ ఇంతే కదా, అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను. సగమా మీతో అందుకే నేను మాట్లాడుతున్నాను. చదవండి, నా మాట వినండి. ఇదిగో నా స్వరం వినండి అంటున్నాడు ఈ మధ్యాహ్నం వేళ. ఏంటిది? నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఒక ఆయన ఒక పాట రాశాడు. ఆయన పాటలన్నీ మనసు మీద ఉంటాయి. మనసుగా తింటే మనిషి బతుకింటే, మనసున్న మనిషికి సుఖం లేదంటే, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఎక్కడ మా తర్వాత రాస్తున్నావు, తమాసు చూస్తున్నావు. దేవుడు మీద ఎలా రాశాడు? మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు. మనసు వికలమైనాడు, కనులకెందుకో నీరిచ్చాడు. దేవుడిని ఎంత అపార్థం చేసుకొని అడిగి నచ్చినట్టుగా దేవుని వ్యక్తిత్వాన్ని రాశాడు. అంటున్నా కానీ ప్రపంచమాన్ని మనసు కవి మనసు మీద రాశాడు. కాబట్టి స్టీవెన్సన్ గారికి చాలా కోపము, చాలా బాధ వచ్చింది. దేవుడు మనసు లేని కూడా ఆయన మనసు ఇస్తాడా? ఆయన లేని మనసు నీకు ఇచ్చాడా? నీ మనసు వికలం అయిపోతే నీ కళ్ళకు నీళ్ళు ఇచ్చేసాడా? ఏడుపించరా ఆయన? తమాసా చూస్తాడా తర్వాత రాసేసి అని బాధ అనిపించింది. ఏం చేస్తాడు? మనసున్న మంచి దేవా, నీ మనసు నాకు ఇచ్చావా, మనసు మనిషిగా దిగి వచ్చావా. తర్వాత నా మదిని కోవెలగా నిలుపుకోవయా, నా హృదిని రారాజుగా నిలుపుకోవయా. మనసున్న మంచి దేవుడు, మనసులో పెట్టి మనకే కూడా పెట్టి మనసున్న మంచి దేవుడు మన మనసులు బయటమైపోతే అది కడగడం కొరకు మనిషిగా దిగొచ్చిన మంచి మనసున్న దేవుడు. దేవుని గురించిన ఒక రైట్ అండర్స్టాండింగ్, రైట్ పిక్చర్. కష్టమొస్తే దేవుడు అంటావా, సుఖమొస్తే అబ్బా దేవుడు అంటావా, లేదు అంటావా అంటే గాడ్స్ క్యారెక్టర్ని నువ్వే అర్థం చేసుకున్నావు సోదరా సోదరి. అందులో చరణం ఇదేమంటుంది? పూర్ణ శాంతి గలవాని. ఏంటో చరణం గుర్తుందా? పూర్ణ శాంతి గలవాని. నీ మీద ఆనుకుంటే, నీ మీద మనసు నిలుపుకుంటే పూర్ణ శాంతి. పిల్లల యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది మనం దేనికనంటే, ఈ భూమి మీద బతికిన నాళ్ళు ఏం కావాలో తెలుసా? ఓం శాంతి 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 అని భారతదేశం కేకలేసింది. అసతోమ సత్యమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యువర్మ అమృతంగమయ్య. అసత్యంలో ఉన్నాను సత్యంలో నడిపించవా, నిర్జీవంలో ఉన్నాను జీవంలో నడిపించవా, చీకట్లో ఉన్నాను వెలుగులోకి నడిపించవా. ఓం శాంతి 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 ఆయన మానవాడి కేకలు పెడుతుంటే నా శాంతిని ఇవ్వడం కోసం వచ్చాను. క్రిస్మస్ సీజన్ రాబోతుంది. యేసు ప్రభు వారు ఆ యొక్క పేరు ఎలాంటి పేరు అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకు అధిపతి. ప్రిన్స్ ఆఫ్ పీస్. నీ జాబ్లో నీకు పీస్,
నీ ఇంట్లో నీకు పీస్, నీ ఒంట్లో నీకు పీస్. జీసస్ ఇస్ ఎ పీస్ గివర్. పీస్ఫుల్గా లేవా? లేవన్నా, లేవయ్య. హీ విల్ గివ్ యూ పీస్. ఎప్పుడు? పీస్ఫుల్గా లేవు. ఈ పరిస్థితులు నిన్ను అతలాకతలం చేస్తున్నాయి కదా. నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు నిన్ను చాలా గట్టిగా వెళ్తామనంటే కూడా చుట్టూ పిల్లలు ఉన్నారు కదా. బాత్రూంలోకి వెళ్ళి షవరు ట్యాప్స్ ఎన్ని ఉన్నాయో అన్న ఆన్ చేసుకొని వెడుతున్నావు కదా నువ్వు. లేదమ్మా, అప్పులు, అవసరాలు, నా ఒంటరితనం, నా కష్టం, ఆకలి, పీస్లెస్ కండిషన్స్ కదా ఇవి. అర్థం చేస్తావా? మెడిటేట్ చేయి. వాట్ ఈజ్ మెడిటేషన్? ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, గాడ్ హిమ్సెల్ఫ్ ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆనుకో. మీకు అనుభవాలు శవరం చేసి, యాప్సాం చేసి, అర్ధరాత్రి లేచి పిల్లలు నిద్రపోతుంటుంటే, ఇంటి వాళ్ళందరూ నిద్రపోతుంటుంటే చప్పుడు చేయకుండా మెల్లగా మేడెక్కి నేర్చుకున్నావా? ఉన్నాయా ఎక్స్పీరియన్సెస్? మా ఊర్లో కొండెక్కి కన్నీటి ప్రార్థన గురించి మా అయ్యగారు చెప్తే, కన్నీటి ప్రార్థన అప్పటివరకు రాలేదు. పరిస్థితులన్నీ చూసి ఇలా నా భావాలు, నా ప్రభు బాధలు తగ్గడం అని కొండెక్కి సాయంకాలం 5:30 అవుతుంది. బండ మీద 2 బండలు ఉంటే ఆ బండ మీదకి ఎక్కిపోయి 2 చేతులు చాపి ఎవరి ప్రాయం అలా ఎక్కేసాను. ఆ భయం నుండి గట్టిగా ఏడుస్తుంటే, వాళ్ళమ్మ అక్కడ ఎవరో ఏడుస్తున్నారు, నేను ఆడ బరుకు వచ్చారు, మొబైల్కి చెప్పేసారు, చుట్టూ రాళ్ళు పడుతున్నారు, వాడు బరుకు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఎవరో ఒక ఆయన గట్టిగా ఏడుస్తున్నాడు, ఏమైందో అంటే అందరూ వచ్చేస్తుంటే గట్టిగా వర్షం పడి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ వర్షంలో అలా ఏడుస్తున్నాను. ఇదే నీ వైపు తిరిగి అన్నిటి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, నీ బాధలకు పడి ఆడాలనుకుంటున్నాను, నీ మీద నా మనసు నిలపాలనుకుంటున్నాను. వీళ్ళంటి ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుంటే లేదురే, ఏడుస్తావు ఏడన్నట్టుగా గట్టిగా వర్షం, సడన్గా మబ్బు లేదు, ఏమి లేదు, ఎటువంటి వాతావరణ సూచన కూడా లేదు, గట్టి వాన. అలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. మీరు ఫేస్ చేస్తున్నారా? నడవలేకపోతున్నారు కొన్నిసార్లు కదా. శాంతి లేదు, సమాధానం లేదు, గట్టెక్కలేకపోతున్నాం, నిట్టూర్పులు, రాగలేకపోతున్నాం, బయటకు రాలేకపోతున్నాం, ఎంత వచ్చినా చాలం లేదు. కొన్నిసార్లు ఎంత మందులు వేసినా బాగుపడడం లేదు. కొన్నిసార్లు చెప్పుకోలేక, దాచుకోలేక కదా పరిస్థితులు. అప్పుడు అంటున్నాడు, ఎవరి మనస్సు ఆమె ఆనుకుంటుంది, వానికి పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుతాను. ఎలాగైనా అతడు ఆయన విశ్వాసం ఇచ్చింది. విశ్వాసం have faith in God. God is a blessing when we meditate. God's character, peace, perfect peace, unshakable peace. ఎక్కడ లోకం ఇచ్చినట్లుగా యోహాను భలే చెప్తాడు ప్రభు, లోకం ఇచ్చినట్లుగా లోకంలో చాలా శాంతి ఉంది. తావో పీవో మంచికరో తాగుతావా, గొప్ప శాంతి అంటుంది. అఫ్కోర్స్ మన బిలీవర్స్ తాగంపో. ఒకవేళ ఇంకేదన్నా ఆఫర్స్ లోకంలో వస్తాయి కదా, లోకం ఇచ్చేటట్టుగా కాదు, నేను ఇచ్చే శాంతి, నేను ఇచ్చే శాంతి. పాపాలు పోతాయండి, పొరలోకి వెళ్తామండి, పనులు అవుతాయండి, అప్పులు తీరుతాయండి అంటే మనకి పర్వాలేదు అనుకుంటాం.
ఠండాగా ఉంటుంది మనకి. కానీ పిల్లరా జీవితం అంటే అలాగే ఉంటుంది. ఇవాళ బాగుండొచ్చు, రేపు బాగులేకపోవచ్చు, రేపు బాగులేకపోవచ్చు, ఎల్లుండి బాగుండొచ్చు. సొలొమోను అంటాడు, కష్ట సుఖాలని మిళితం చేసిన జీవితంలో అంటాడు. లోకం ఇచ్చేటట్టుగా లోకంలో శాంతి సమాధానాలు లోకం ఆఫర్ చేస్తుంది కదా. నేత్రాశలో గొప్ప పీస్ఫుల్గా ఉంటుంది, శరీరాశలో గొప్ప పీస్ఫుల్గా ఉంటుంది కదా. నలుగురు ఊరికే బూతులాడుతుంటుంటే నీకు నవ్వు వచ్చేస్తుంటుంది, నవ్వుతావు. అక్కడ కూడా పీస్ఫుల్గా ఉంది, అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. చామ్స్ సిగరెట్ తాగితే సాటిస్ఫాక్షన్ అడ్వర్టైజ్ చేస్తున్నాడు. సెక్స్లో సాటిస్ఫాక్షన్ అంటాడు మొబైల్లో కూడా. అదే దేవుడు అంటాడు ఒక ఆయన, రజనీష్ అంటాడు. ఆఫర్ అలా సాటిస్ఫాక్షన్. World is offering satisfaction through sex. World is offering satisfaction through violent relationships. World is offering satisfaction through drinking, dancing. Around the Big Boss lo, I am enjoying in dancing. నాకు ఆఫర్ చేసేది చెత్త స్టెప్పుల్లో అది డ్యాన్స్, అందులో ఎంజాయ్మెంట్. ఎంజాయ్ చివరిగా చెప్తాను, ఇద్దరు ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చింది కూడా చెప్తాను. ఒక ఆయన దావీదు, ఒక ఆయన ధనవంతుడు తన యొక్క భూమి బాగా పండినందున నేను నా కొట్లను పెద్దవిగా, గోదాములను పెద్దవిగా చేసుకొని పండిన పంట అంతా అందులో దాచుకొని ఇలా అనుకుంటాను, ఎంత పండింది ఈ సంవత్సరం నా పంట, ఈ పంట అంతా దాచుకోవడానికి ఇంతవరకు ఉన్నటువంటి కొట్లు చిన్నవి చాలా పెద్దవి చేస్తాను, అందులో వేస్తాను. అప్పుడు అనుకుంటాను, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించము, కావు పీవో మజ్జిగరో. ఆడ కూడా వచ్చేసింది బైబిల్లో ఈ మాట. కావు పీవో మజ్జిగరో, హ్యావ్ ఫన్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బై డ్రింకింగ్, టేకింగ్, డాన్సింగ్. తిను, త్రాగు, ఈట్ అండ్ ఎంజాయ్. ఈట్ అండ్ ఎంజాయ్. హోటల్స్లో పేరు రాస్తాం, ఈట్ అండ్ ఎంజాయ్, డ్రింక్ అండ్ డాన్స్. పబ్స్లో, క్లబ్స్లో అలా కనబడతా ఉంటుంది. అదే అటెండెన్స్, అదే అనేక సంవత్సరాలు తర్వాత త్రాగొచ్చు, ప్రాణమా అని అనుకున్నాడు. ఇంకొక ఆయన తన ప్రాణంతో ఏమనుకున్నాడు, దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేన్ని మర్చిపోకుండా, దేవుణ్ణి అస్సలు మర్చిపోకుండా, దేవుని స్తుతించిన ప్రాణమా. తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు, తనతో తాను అనుకుంటున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. టు ప్రైజ్ గాడ్, టు రికగ్నైజ్ గాడ్, టు ఆఫర్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి, స్తుతులు అర్పించడానికి, దేవుని గుర్తించడానికి, దేవుని గౌరవించడానికి సిద్ధపడుతున్నాడు దావీదు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేవుని స్తుతించు. దావీదు దేవుని గుర్తిస్తే వీడేమో వారు గోదాములు పెద్దలు చేసుకుని తినవచ్చు, త్రాగొచ్చు అనుకుంటున్నాడు. ఎంత అల్లాడిపోతా ఉంటుంటారు కదా ఆస్తి పోస్తుంది. తినడానికి సరిపడినంత, వండడానికి సరిపడినంత, పట్టుకోవడానికి సరిపడినంత ఉందనుకోండి, చాలా అనుకోం. లాస్ట్ టైం అదే ఇక్కడ ప్రిన్సిపల్, లాస్ట్ టైం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉండాలి. ఎంతైనా చాలు. అందుకే బుద్ధుడు అంటాడు, కోరికలు అపరిమితములు, కోరికలు ఉండకూడదు. ఇది మొదటి సూత్రం బుద్ధిజంలో. అయితే బుద్ధుడు ఒక మాట చెప్పాడు, నా తర్వాత ఒక బుద్ధుడు వస్తాడు 400 సంవత్సరాల తర్వాత. ఆ బుద్ధుడు మీకు బుద్ధి వచ్చేటట్టుగా చేస్తాడు. ఆ
ఆ బుద్ధుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. యేసుక్రీస్తు వారి గురించి గౌతమ బుద్ధుడు కోరికలు అరగవు, అపరిమితం. సాటిస్ఫాక్షన్ అనేది ప్రియులరా మనకి ఎంతకీ రాదు. వస్తు వాహనాల వల్ల రాదు, ఆస్తి పాస్తుల వల్ల రాదు. అవి ఉన్నాయి పర్వాలేదులే అని అనుకుంటే పూర్ణశాంతి రాదు. అమ్మ నా ఆస్తి నాకు దక్కింది, అమ్మ నా జీతం నాకు దక్కింది, నాకు ఉండవలసినంత ఉంది, బయటికి మాత్రం లేదంటాను, లోపల ఉందని తెలుసు. చూడండి కొన్నిసార్లు జీతం అందకపోతే అడిగినోడికి అందలేదు 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 అందిన తర్వాత గుప్చప్ అందింది జీతం అని అంటారు. ఇంట్లో చెప్పారు బాస్ గారికి అందిందే ఇవాళ జీతం. ప్రధాన సూపరింటెండెంట్గా చేసేవాడు రైల్వేలో ఒక పెద్ద భర్త, చాలా దిగులుగా వచ్చేవాడు. ఇంట్లో పిల్లలు చెప్పేవారు అనమాట, నాన్న సంతోషంగా వచ్చాడు, బ్యాగ్ నిండా వస్తువులు ఉన్నాయంటే జీతాలు అందే చదివేవారు. బ్యాగ్ నిండా సమయంలో హ్యాపీగా నవ్వుతూ తీసుకుని వచ్చేవాడు. జీతాలు దిగులుగా వస్తే నీకు అందలేదు, ఇంకా మా డ్రాయింగ్ మీద ఫీజులు ఇవ్వలేదు, ఏం కాదు అందరూ పెట్టలేదు. మ్యాథ్స్ టెండెన్సీ ఎవరైనా అంటే. కానీ ప్రియులారా చెప్పొచ్చే విషయం ఏంటంటే, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు దేవుడు, నీవు సిద్ధపరిచినవి ఎవని పోతును. 3 అంతస్తులు కట్టుకొని 30 ఏళ్ళకి సరిపడ్డ ఆస్తిపాస్తులు కూర్చుకొని అక్కడ కూర్చున్న వరకు కట్టించడాలి కదా, రెంట్ వెళ్ళిపోయే వరకు మరులారా తిరిగి రండి నాన్న తర్వాత నీవు సిద్ధపరిచినవి ఎవరివను. వెర్రివాడ, ఫూల్, ఫూలిష్నెస్. నన్ను తిను, నన్ను త్రాగు, నన్ను పట్టుకో, అవి పెట్టిన దేవుణ్ణి మర్చిపోకుండా మనసు ఆయన మీద, దాని మీద మనసు పెట్టక, సోదరుడా సోదరి, జీతం మీద మనసు పెట్టక, ఇంకా దేని మీద మనసు పెట్టక, దేవుని మీద మనసు పెట్టడం. అదే ఇలాంటి ప్రసంగం. దేవుని మీద మనసు ఆనుకును. స్టేయింగ్ ఆన్ గాడ్. యువర్ మైండ్ షుడ్ స్టే, యువర్ మైండ్ షుడ్ రిమైన్ టెంట్ ఇన్ ద డిజర్ట్, లైక్ ఏ టెంట్ ఇన్ ద డిజర్ట్. ఎలా అనుకోవాలి అంటే ఎడారిలో లేకుండా గుడారం లాగా. అది ఇసుక లేకపోడినా పడిపోదు, ఊడిపోదు, ఆ టెంట పడదు అన్నట్టుగా నీ మనసు వెళ్ళిపో. అప్పుడు పూర్ణశాంతి, పూర్ణశాంతి. నాకు చాలా లేవు, ఆయన పూర్ణశాంతి అని చెప్పగలరు. ప్రభువుని బట్టి పూర్ణశాంతి కష్టంగా ఉంది, ఇరుగ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది. అయినా నా మనసు వాటిలో లేదు, దేవునిగా ఉంటాడు. పూర్ణ సమాధానం. ఇంకా చాలా విషయాలు నెక్స్ట్ వీక్ మీకు చూపిస్తాను. దేర్ ఇస్ బ్లెస్సింగ్, మెడిటేషన్, ధ్యానం, దేవుణ్ణి ధ్యానం, దేవుణ్ణి గూర్చి కాదు, దేవుణ్ణి మీదే, ఆయన మీదే, ఆయన క్యారెక్టర్ మీదే, పూర్తిగా ఆయన మీదే నీ మనస్సు నిలుపు. పూర్ణశాంతి నీ వశం అవుతుంది. నిన్నే పరిస్థితి కూడా కదల్చదు. నువ్వు కాపాడబడతావా దేవుడి చేత. దేవుడి మీద నీ మనసు నిలపగలిగితే నువ్వు కాపాడబడతావు. He will protect you with a peace, perfect peace అన్నది. లోకం ఇచ్చే పీస్ కాదు. అయితే తందనాలాడితే, తిరిగితే, డబ్బుంటే, పేరుంటే, ప్రఖ్యాతి ఉంటే, ఆస్తులుంటే, మేడలుంటే, మిత్రులుంటే, అందం ఉంటే, అవి వాటి వలన సోదరులారా సోదరులారా శాంతి. స్వార్థిక సంగతి అయినా కానీ జ్ఞాపకం చేసుకుందాం. స్వార్థిక సంగతి, ఇవాంజలిస్టిక్ థింగ్ ఇది. ఆయన మెటీరియలిస్టిక్ గా మారిపోయాం. క్రిస్టియన్స్ ఆర్ మెటీరియలిస్టిక్.
బాధ, కష్టం దేవునికి. చాలా మెటీరియలిస్టిక్ పీపుల్. ఒక ఆయన అంటాడు, చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ విత్ స్మాల్ టాయ్స్ బట్ ఎల్డర్స్ ఆర్ ప్లేయింగ్ విత్ బిగ్ టాయ్స్. చిన్నగా ఆడుకుంటారు, పెడితే కొట్టుకుంటారు, ఆడుకుంటారు దాంతో. పెద్దోళ్ళు పెద్ద ఇల్లు చూసుకొని ఆడుకుంటారు. ఒకసారి నేను చూస్తుంటాను ఈ ఏరియాలో ఇల్లు కట్టిన వాళ్ళు బయటకు వచ్చేసి రాత్రి వేళ అది చాలాసార్లు చూశాను. అబ్బా నేను రంగేశాను. మా ఊళ్ళో రంగుల బిల్డింగ్ ఉండేది. ఆ ఏరియాలో ఎక్కడా రంగులు వేసి వెళ్ళిపోరు. చర్చ దూరం ఉండేది. రంగుల బిల్డింగ్ ఎదురుగా చర్చ, రంగులు వేసుకుంది, అంగులు ఆర్భాటాలు. అది అది ఇది నీది. దేవుడు ఆయన మీద కావాలి ఇవన్నీ, లేకపోతే ఎలా బ్రతుకు. కానీ ఆయన మీద మనసు పెట్టి ఆ మనసంతా అడవడానికి కదా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. మనిషి మీద కాదు మనసు, మనసంతా నువ్వే ప్రభువా. ప్రభు ఆదికాండం నుండి ప్రకటన దాకా మనం చాలా ప్రేమించి కూడా ప్రేమించాలి అంటారు. గాడ్స్ లవ్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ లవ్. అదే సమయంలో రెసిప్రోకల్ లవ్ కూడా ప్రేమించాలి కదా. అని కూడా ఈ విషయంలో స్వార్థం. ఎంత ప్రేమిస్తున్నా కూడా ప్రేమించాలి కదా. ఎలా ప్రేమిస్తావు అంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకం, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మ నీ దేవుని కంప్లీట్. అరకొరగా కొంచెంగా మేలు జరిగితే కొంచెం లోపు నేనే ప్రేమిస్తున్నాను బాట వచ్చిన గౌన్గా వచ్చిన ప్రార్థన లోకుడిగా అరకొర చిన్న చిన్నగా కాదు, ఎక్స్ప్రెసివ్. ఎలాగా? కంప్లీట్ టోటల్ మైండ్, టోటల్ హార్ట్, పూర్ణ మనసు. సువార్త 4 సువార్తల్లో ఉంది, ద్వితీయోపదేశకాండంలో ఉంది. నీ దేవుడే పూర్ణ మనస్సుతో, విత్ ఆల్ యువర్ మైండ్, సంపూర్ణ మనసు నింపుగా ఆయన ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత చెప్పలేము, అంత చెప్పలేము, కొలవలేము. అందుకే ఎఫెసీయులలో పౌలు ప్రార్థన చేస్తూ అంటాడు, ఆయన ప్రేమ యొక్క చుట్టుకొలత, పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించడానికి తగిన శక్తి కలిగిన వారు మీరు కావాలి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎఫెసీయులారా, అసలు దేవుడు ఆయన అపరిమితమైన శక్తి, జ్ఞానం, ఆయన వినియోగించినటువంటి అతిశయం ఎంతో. దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీయులారా. దేవుని ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీయులారా అని ఆధ్యాత్మిక ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన చేసుకున్నాం. ప్రారంభించండి, ప్రార్థన చేసుకోండి.